ఈ యొక్క దేవాలయం చిన్న అరుణాచలం అంటాం. చిన్న అరుణాచల క్షేత్రం శ్రీ ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రం అని కూడా అంటాం. అంటే చిన్న అరుణాచలం అని ఎందుకు పేరు వచ్చిందంటే, పెద్ద అరుణాచలం తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద అరుణాచలం యొక్క పోలికలు ఈ యొక్క చిన్న అరుణాచలం ఉండటం ద్వారా, అంటే ఇక్కడ అక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనకి గిరి ప్రదక్షిణలో తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయంలో అగ్నిలింగం, అలాగే యమలింగం, నైరుతి లింగం, ఇలా అష్టదిక్పాలక సూర్యచంద్ర లింగాలు మనకి దర్శనమిస్తాయి. అలాగే ఎన్నో దేవతామూర్తులు మనకి దర్శనమిస్తారు. అలా అక్కడ గిరి ప్రదక్షిణ మార్గంలో ఏ దేవతామూర్తులు ఉన్నారో వారందరూ కూడా ఈ చిన్న అరుణాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో సహస్రలింగ ప్రదక్షిణ మార్గంలో ఉన్నారు. అంటే అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటువంటి భాగ్యం కలుగుతుంది. అలాగే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయి. అంటే 12 జ్యోతిర్లింగాలు కూడా మాతృస్థానంలో ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఇక్కడ మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే శివుడు పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడు, మరకతలింగం అవ్వచ్చు, స్ఫటికలింగం అవ్వచ్చు, అలాగే బాణలింగం అవ్వచ్చు, కృష్ణశిలలు కావచ్చు, అలాగే పాదరసలింగం అవ్వచ్చు, శ్రీపాదలింగం, అలాగే పంచముఖలింగం, శ్రీచక్ర శివలింగం, పరమేశ్వరుడు ఏ ఏ రూపాల్లో ఉన్నాడో అన్ని రూపాల్లో ఇక్కడ మనకి దర్శనమిస్తాడు. అలాగే ఇక్కడ విశేషంగా అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా, అలాగే సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు కూడా అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. అలాగే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట 1008 బ్రహ్మసూత్రలింగాలు కలిగినటువంటి ఏకైక క్షేత్రం ఈ చిన్న అరుణాచలం. మామూలుగా బ్రహ్మసూత్రలింగం అంటే మనకి అక్కడెక్కడ మనకి దర్శనమిస్తూ ఉంటుంది, కానీ 1008 బ్రహ్మసూత్రలింగాలు ఒకే చోట ఉన్నటువంటి క్షేత్రం ఈ చిన్న అరుణాచలం. అలాగే అద్దాల మండపం, గోశాల, ఇప్పుడు కొత్తగా అష్టాదశ శక్తి పీఠాల ప్రతిష్ఠ కూడా త్వరలో జరగబోతుంది. అష్టాదశ శక్తి పీఠాలతో ప్రతిష్టతోటి ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు, అలాగే 18 మంది అమ్మవార్లని మనం ఒకే చోట దర్శనం చేసుకునే భాగ్యం కలగబోతుంది. కాబట్టి ఇక్కడ 5 అంతస్తుల రాజగోపుర నిర్మాణం కూడా ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క క్షేత్రానికి రండి, దర్శనం చేసుకోండి, అరుణాచలేశ్వరుడు యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు పొందారు. అరుణాచల శివ. ఓం నమః శివాయ.